తల్లి లేని పిల్లి కోన. మనం ఇంతకుముందు జిత్తులమారి నక్క కథ చదివేస్తున్నాం కదా, ఇది మూడోది అనమాట. పిల్లలు, ఇది తల్లి లేని పిల్లి కోన. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికి పిల్లి కోన పుట్టింది. పాపం పిల్లి కోనని కన్న వెంటనే దాన్ని చల్లి చనిపోయింది. తల్లి లేని పిల్లి కోనకి పిల్లి భాష తెలియనే లేదు. అంటే ఒక ఊర్లో ఒక వాముల దొడ్లో, ఊరికి వాముల దొడ్డు అనేది ఉంటుంది, అంటే గడ్డి అవన్నీ కూడా అక్కడ వేస్తారనమాట, వాముల దొడ్డు అని. అక్కడ ఒక పిల్లి ఉండేది అనమాట. ఆ పిల్లికి చిన్న పిల్ల పుట్టింది. ఓకేనా. అది పుట్టిన తర్వాత దాని తల్లి ఆరోగ్యం బాగోక చనిపోయింది. ఇప్పుడు ఆ తల్లి లేని పిల్లి కొనకు, మరి తల్లి ఉంటేనే కదా అది మియావ్ మియావ్ ఉందనుకో, ఆ పిల్లకు కూడా పిల్లకు కూడా తెలుసుద్ది. ఇప్పుడు తల్లి చచ్చిపోయేటప్పటికి ఇది భాష మర్చిపోయిందంట. పిల్లి కోనకు ఆకలి వేసింది, పాలు కావాలి, కానీ ఎలా అడగాలో తెలియలేదు. పిల్లి కోనకి ఆకలి వేసిందంట, కానీ ఎలా అడగాలి, దాని తల్లి లేదు కదా, అందువలన దానికి అడగటానికి తెలియలేదన్నమాట. పాపం ఆకలితో పావురావురమంటూ పిల్లి కోన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తుంది. దారిలో దానికి ఒక కుక్క పిల్ల కనపడింది. పిల్లి కోనని కుక్క పిల్ల అడిగింది కదా. అంటే ఫస్ట్ అప్పుడు ఏమైంది, ఆకలితో ఆ పిల్లి ఏం చేస్తుందంటే వీధిలో అట్లా వెళ్తుంది, కానీ దానికి ఎట్లా అడగాలో తెలియదు. అక్కడ ఒక కుక్క పిల్ల కనపడింది. సరే కుక్క పిల్లని అడుగుదాం, మనం కుక్క పిల్లని అడిగితే అని చెప్పుద్దాం, నాకు ఆకలి అవుతుంది కదా, ఎలా అడగాలి అని అడుగుదామని చెప్పి పిల్లి కోనని కుక్క పిల్ల అడిగింది. పిల్లి కోన గళ్ళ పిల్లి కోన కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా, కుక్క పిల్ల పిల్లని అడిగింది అనమాట. ఏమండి, పిల్లి కోన గళ్ళ పిల్లి కోన కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా అని అందనమాట. అప్పుడు ఏడుస్తూనే ఆ పిల్లి కోన కూడా ఈ విధంగా ఉంది. కుక్క పిల్ల, ఒక సంగతి చెప్పగలవా అంటే, అది పిల్లి కోన ఏడుస్తూ, కుక్క పిల్ల నాకు ఒక సంగతి చెప్పమ్మా, నాకు ఆకలిస్తే పాల కోసం అమ్మని ఏమని అడుగుతావు అంటే, నాకు ఆకలిస్తుంది అనుకో అమ్మని అడుగుతారు కదా, నువ్వేం అడుగుతావు అని కుక్క పిల్లని అడిగింది అనమాట. అప్పుడు కుక్క పిల్ల అంది, భౌభౌమని అరుస్తాను, పసందైన కుక్క భాష, పాలు నీకు కావాలా భౌభౌ అని అరిచి చూడు. అంటే కుక్క పిల్ల ఏముందంటే పిల్లి కొనతో భౌభౌమని అరుస్తాను, పసందైన కుక్క భాష. మరి కుక్క పిల్లకి కుక్క భాషే బాగా ఇష్టం కదా, అందువలన అదేముంది, భౌభౌం అని అరుస్తాను, పసందైన కుక్క భాష, పాలు నీకు కావాలా భౌభౌం, అట్లా అడుగు నువ్వు, నేను చెప్పాను కదా భౌభౌం అని అరిచి అడుగు అని చెప్పి అందనమాట. కానీ ఇక్కడ చూడు, కుక్క పిల్ల బొమ్మలు కూడా బాగున్నాయి. పిల్లి కొన ఉంది. మరి పిల్లి మామూలుగా అనేది ఏంటిది, దాని మాతృభాష ఏంటి, పిల్లి యొక్క మాతృభాష మియావ్ మియావ్. మరి ఇదేనో కుక్క పిల్లని అడిగితే మరి దాని మాతృభాష చెప్పింది భౌభౌం అని అరవమని. అందుని చెప్పి పిల్లి కోన ఏమందంటే, భౌభౌం అని అరవలేను, బాగులేదు కుక్క భాష. మరి నువ్వు అరవమంటున్నావు భౌభౌం అని, కానీ అది నాకు నచ్చల, అది నా మాతృభాష కాదు, నా మాతృభాష ఏదో ఉంది అని అన్నట్టుగా. మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు, నాకు మాతృభాషే నాకు ఇష్టం, వేరే భాష అనేది నాకు ఇష్టం లేదు, కానీ నా మాతృభాష నాకు ఇది మాత్రం కాదు, అది ఏదో నాకు తెలియదు అన్నట్టుగా చెప్పింది అనమాట. అప్పుడు ఆ పిల్లి కోన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో కోడి దూడ కనిపించింది. కోడి దూడ అంటే ఏంటి, దూడ చిన్నదనమాట, దూడ. ఆ దూడని అడిగింది అనమాట. అడిగితే అంబా అన్నారు అరమ్మ. మరి ఇందాకేమో కుక్క పిల్లని అడిగితే ఏముంది, బౌ అన్నారు. మరి వాళ్ళ యొక్క మాతృభాష అది కదా, అందుకని అది బౌ అని అరమ్మంది. అదే కోడి దూడ మరి ఆవు పిల్ల ఉంటది కదా దూడ, ఆ దూడని అడిగితే ఏముంది, అది అంబా అని అరమ్మంది. ఎందుకంటే దాని మాతృభాష అది కాబట్టి అది అట్లా చెప్పింది అనమాట. పిల్లి కోనకు ఆ భాష నచ్చలేదు. ఆ పిల్లకి ఇది మాత్రం కాదే, అంబా అని అంటుంది, అదే కుక్క పిల్ల ఏమో బౌ అంటుంది, కానీ నాకు మాత్రం డౌట్గా ఇది మాత్రం కాదు, నాకు వేరే భాష ఏదో ఉంది మాతృభాష, ఇది మాత్రం కాదు అని కాకి పిల్ల కనబడింది. అదేముంది కాకా అనరం అంటే, అది తర్వాత కాకి పిల్ల ఒకటి కనబడితే దాని దగ్గరికి వెళ్ళి నా మాతృభాష నేను ఎట్టా అడగాలి అని అంటే, అది కాకా అనరం అన్నట్టు. కాకా నరం అంటే మరి దీనికి అది కూడా నచ్చల.
అప్పుడు అదేం చేసిందంటే కప్ప పిల్ల దగ్గరికి వెళ్ళింది. అదేం చెప్పింది, బెక బెకమని అరవమంది. అప్పుడు కూడా నాది మాతృభాష ఇది కాదే, ఏదో చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి అనుకున్నాను. తర్వాత మేకపిల్ల దగ్గరికి వెళ్ళింది, అక్కడ దాన్ని కూడా అడిగింది. అదే మేమే అని. ఎందుకు మేక వచ్చి మేమే అని, దాని మాతృభాష ఏది మేమే అని. అందువలన ఆ మేకపిల్ల మేమే అని అరవమని చెప్పి అంది. అప్పుడు పిల్లికి పాపం ఏడుపు వచ్చిందన్నమాట. పిల్లి కొన్ని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇదంతా కాదు, నా మాతృభాష వేరేది ఉంది, ఇది మాత్రం కాదు అని, ఈ భాషలేవి నాకు వద్దు అని అన్నాను. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనబడింది. అప్పుడు ఒక పెద్ద పిల్లి అటు పక్క నుంచి వెళ్తా ఉంటే కనబడింది. ఏడుస్తున్న పిల్లి కోనను బుజ్జగించింది. పాపం అది వచ్చే పాపం ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి దగ్గర తీసుకున్నాడు. పిల్లి కోన ఎందుకమ్మా ఏడుస్తావు అడిగింది. ఆ పిల్లి కూడా ఎందుకమ్మా ఏడుస్తున్నావు పిల్లికోన, చెప్పు, నేనున్నా కదా, నేను నీకు ఏ సమస్య ఉంటే అది తీరుస్తాను అని అందమాట. ఆకలి వేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది పిల్లికోన. అటు ఆ పెద్ద పిల్లి దగ్గరికి పెద్ద పిల్లితో ఈ పిల్లి పిల్ల ఏముంది, ఆకలేస్తే పాల కోసం అమ్మని ఏమని అడుగుతావు, నాకు తెలీదు అని చెప్పింది అనమాట. మ్యావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. ఇప్పుడు ఏం బోధించింది, మ్యావ్ మ్యావ్ అని చెప్పి బోధించింది. పిల్లి కోనకి తల్లి భాష దొరికింది. అప్పుడు ఎప్పుడైతే మ్యావ్ మ్యావ్ అని ఆ పెద్ద పిల్లి చెప్పిందో పిల్లి కోనకి బాగా నచ్చింది. ఇదే నా తల్లి భాష, ఇదే నా మాతృభాష అని చాలా సంతోషపడింది. మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ వెంబటే దానికి సంతోషం వేసింది అనమాట. చేసి ఒక ఇంట్లోకి వెళ్ళింది అనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. మ్యావ్ మ్యావ్ అంది. తల్లి లేని పిల్ల కోన శారద దాని భాష తెలుసుకుంది. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లి పిల్ల మ్యావ్ మ్యావ్ నడిచిందో ఆ శారద అనే అమ్మాయి అర్థమైంది. ఓ, దీనికి బాగా ఆకలేస్తుందా, ఓహో ఆకలేస్తుందా పిల్లి కోన, పాలు తెస్తాను తాగు అని శారద ఒక పల్లె నిండా పాలు పోసి తీసుకొచ్చింది. అప్పుడు ఎప్పుడైతే ఇది పిల్లి కోన మ్యావ్ మ్యావ్ ఉందో శారద గ్రహించింది అనమాట. ఓహో, నీకు పాలు కావాలా, ఆకలేస్తుందా అని చెప్పని ఒక పళ్ళెం నిండా మరి పిల్లి పిల్లలకి అని వీటికి పిల్లలకి అన్ని కూడా ఒక పెద్ద ప్లేట్లో పోస్తే అది నాలుగుతో లోపలికి ఇచ్చేస్తారు అన్నమాట, తీసుకుంటాయి అనమాట. అందుకని చెప్పి ప్లేట్లో పోస్తే పిల్లికొన సంతోషంతో పాలను మొత్తం పిల్లికొన సంతోషంతో పాలన్నీ తాగింది. పిల్లికొన ఏం చేసింది, సంతోషంతో పాలు మొత్తం తాగింది అనమాట. తరువాత పిల్లికొన శారద చాలాసేపు ఆడుకున్నారు. అప్పుడు చిన్న పిల్లికొన అంటే పిల్లి పిల్ల అనమాట. కోన అంటే పిల్ల. పిల్లి పిల్ల శారద ఇద్దరు కూడా ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయిన శారద నిద్రపోయింది. శారద నిద్రపోయిందంట. అప్పుడు పిల్లి కోన కూడా ఒక మూల హాయిగా అంటే పిల్లి పిల్ల కూడా మూల హాయిగా నిద్రపోయింది. ఇక కథ కంచికి మనం ఇంటికి కథ అయిపోయింది. పిల్లలు నచ్చిందా ఈ కథ? చక్కగా ఈ కథలో అంటే మాతృభాష అనేది ఇంపార్టెంట్, అంటే ఏదో మాతృభాష అంటే ఎంతో విలువైనది అని దీని అర్థం అనమాట. మాతృభాష వేరేది ఇప్పుడు కుక్క ఉందనుకో బాబు అని ఉంది, మేక మేమే అంది, కప్ప బెక్ బెక్ అంది. కానీ ఇదే పిల్లి ఏం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో నా మాతృభాష మాత్రమే నాకు కావాలి అని అందనమాట. పెద్ద పిల్లి ఎప్పుడైతే కనబడిందో దీనికి అర్థమైంది, ఓహో ఇదే నా మాతృభాష. అప్పుడు మాతృభాష గొప్పతనం గురించి కథ చెప్పారు. బాగుంది కదా, ఓకేనా. తర్వాత మనం తెనాలి రామలింగం దానికి వెళ్దాము, నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం. ఓకేనా పిల్లలు, ఈ తెనాలి రామలింగం బాగానే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ పార్ట్లో అది